organized by YRP Trust, Lions Club International, District 320E. BBC మీ నిజమైన సంపద 21st Century IS. The hands together, let me welcome Saidulu. వీర భారతావనికి వారసులారా, నవజగాల నిర్మించే నేతల్లారా, అమ్మ పిలిచెరా మన అమ్మ పిలిచెరా, మాత పిలిచెరా భరత మాత పిలిచెరా. వీర భారతావనికి వారసులారా, నవజగాల నిర్మించే నేతల్లారా. నల్లగొండ జిల్లాకి నాటి తెలంగాణ ఉద్యమ కాలం నుండి నేటి తెలంగాణ ఉద్యమం దాకా ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి చరిత్ర ఉంది. నల్లగొండ జిల్లా ఇది పోరాటాల గడ్డ. నేను నల్లగొండ జిల్లాలో జన్మించినందుకు ఒక నల్లగొండ జిల్లా వాసిగా నేను గర్వపడతా ఉన్నాను. మానవ జీవితం ఏజ్తో ప్రారంభమవుతుంది, ఏజ్తో ముగుస్తుంది. మన జీవితం చైల్డ్ ఏజ్తో స్టార్ట్ అవుతుంది. ఆ చైల్డ్ ఏజ్ తర్వాత వచ్చేస్తుంది టీనేజ్, టీనేజ్ తర్వాత కాలేజ్, కాలేజ్ తర్వాత మ్యారేజ్, మ్యారేజ్ తర్వాత అయ్యేదంతా డ్యామేజ్. ఈ డ్యామేజ్ అయిన తర్వాత వస్తుంది నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందంటే ఓల్డ్ ఏజ్లో వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఓల్డ్ ఏజ్లో వచ్చేటువంటి నాలెడ్జ్ కావాలా, ఇప్పుడున్నటువంటి వయసులో వచ్చేటువంటి నాలెడ్జ్ కావాలా? అకార్డింగ్ టు నేతాజీ సుభాష్ చంద్రబోస్, మనందరికీ మార్నింగ్ నుండి ఇప్పటివరకు పెద్దవాళ్ళందరూ చాలా ఉపన్యాసాలు ఇస్తున్నారు. కొందరేమో సాఫ్ట్వేర్ అంటారు, ఇంకొందరేమో హార్డ్వేర్ అంటారు, ఇంకొందరేమో యోగా అంటారు. అసలు ఇంతకు మనం ఏం చేయాలి? పెద్ద కన్ఫ్యూజ్లో ఉన్నాం ఇప్పుడు మనం. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మానవులందరికీ సహజంగా ఒక అలవాటు ఉంటుంది, పక్క వాళ్ళ దాంట్లో ఏముంటుందో చూసే అలవాటు ఉంటుంది. అవసరం లేదు, నీ లోపల ఏముందో చూసుకో ఫస్ట్. ప్రతి మనిషిలో ఒక స్కిల్ ఉంటుంది. నీ స్కిల్ను డెవలప్మెంట్ చేసుకో, అది చాలు, నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన అబ్దుల్ కలాం విజన్ 2020 ప్రకారం 60% ఆఫ్ ద యూత్ ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి మనం దేన్ని నమ్ముకోవాలి, దేన్ని నమ్మకూడదు, మన జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? స్వాతంత్ర సంగ్రామ సమయంలో మహాత్మా గాంధీ సత్యమేవ జయతే అనేటువంటి స్లోగన్ ఇచ్చారు. కాబట్టి లేటెస్ట్గా వాళ్ళు ఇచ్చే స్లోగన్సే కాదు, వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ను రెస్పెక్ట్ చేస్తూనే మనకి మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి స్లోగన్. దాన్ని ఏమంటామంటే శ్రమ ఏవ జయతే. ఒకసారి చెప్పండి. ఇక్కడ నేను ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంటే, ఈ శ్రమకు సంబంధించినటువంటి విషయాలలో రైతును మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. రైతులకు ఇంపాక్ట్ క్లాసెస్ ఉండవు, రైతులకి కాలేజీలు ఉండవు, రైతులకి ట్రైనర్స్ ఉండరు, బట్ ఆల్సో వాళ్ళు శ్రమను నమ్ముకుంటారు. ఆ శ్రమ ఏంటంటే దేవుడికి కూడా కుళ్ళు పుడుతుంది. ఏంట్రా వీడు ఈ విధంగా కష్టం చేస్తున్నాడు, వీని ఎలాగైనా సరే వీని యొక్క యాటిట్యూడ్ని దెబ్బతీయాలి, వీని యొక్క బిలీఫ్ని దెబ్బతీయాలి, వీని ఏదేమైనా సరే వీని ఓడించాలని చెప్పేసి దేవుడు మానవ రూపంలో వస్తాడు రైతు దగ్గరికి. వచ్చేసి ఎందుకైనా నువ్వు ఈ విధంగా దుక్కిని దున్నుతున్నావు, వర్షం వచ్చేటువంటి ఛాన్స్ లేదు కదా, ఎందుకు నువ్వు ఈ విధంగా దుక్కిని దున్నుతున్నావు అంటే, అప్పుడు రైతు ఏం చెప్తాడంటే, నేను నా శ్రమను నమ్ముకున్నాను, వేరే దేన్ని నమ్ముకోలేదు, నేను తిథులను నమ్ముకోలే, తలరాతను నమ్ముకోలే, దేన్ని నమ్ముకున్నాను? నా శ్రమను నమ్ముకున్నాను. వాన వస్తుందా వస్తలేదా అనేది సెకండరీ అని చెప్పేశాడు. అయితే ఆ మానవ రూపంలో వచ్చినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాన రాదయ్య బాబు, అనవసరంగా నువ్వు ఎందుకు శ్రమ చేస్తావు, వదిలేసేయి, మధ్యలో వదిలేసేయి అని చెప్తాడు. చలో ఛాలెంజ్ పెట్టుకుంటాడు, లేదు 100% వర్షం వస్తుంది, నా శ్రమ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం నాకుందని చెప్పేసి ఆ మనిషి, ఆ రైతు దేవుడితో ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వానదేవుడి దగ్గరికి వెళ్తాడు. వానదేవుడి దగ్గరికి వెళ్ళి, ఈ భూలోకం మీద రైతుకు నాకు కాంపిటీషన్ జరుగుతూ ఉంది, వర్షం రాదానేమో నేను, లేదు నా శ్రమ గెలుస్తుంది అని చెప్పేసి రైతు నాతో ఛాలెంజ్ చేశాడు, కాబట్టి నువ్వు కురువకు అని చెప్పేసి వానదేవుడికి చెప్తాడు. అప్పుడు ఆ వానదేవుడు ఏమంటాడంటే, నాదేవుని దేవుడా, ఆ భూలోకం మీద ఉన్నటువంటి కప్పలని అరవకుండా చూడు, కప్పలు అరవకపోతే నేను కురవను అని చెప్పేసి వానదేవుడు ప్రామిస్ చేస్తాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే కప్పల దగ్గరికి వెళ్తాడు. కప్పల దగ్గరికి వెళ్ళేసి, ఇట్లా మీరు అరిస్తే వాన కురుస్తుందట, కాబట్టి మీరు అరవకండి అని చెప్పేసి ఆ కప్పలకి చెప్పేస్తాడు. అప్పుడు ఆ కప్పలు ఏం చెప్తాయంటే, నాదేవుని దేవుడా, ఆ మినుగురు పురుగులని మెరవకుండా చూడండి, అవి మెరవకుండా ఉన్నట్లయితే అవి మా ఆహారం, అవి మెరవకుండా ఉన్నట్లయితే మేము అరవడం బంద్ చేస్తాం, మేము అరవడం బంద్ చేస్తే వాన కురవడం బంద్ చేస్తుంది అని చెప్పేసి కప్పలు చెప్పేస్తాయి.
అప్పుడు రైతు ఏం చేశారంటే మినుగురు పురుగు దగ్గరికి వెళ్ళి ఇట్లా రైతుకి నాకు కాంపిటీషన్ జరుగుతోంది, మీరు మెరవద్దు అని చెప్పేసి చెప్తే ఆ మినుగురు పురుగులు ఏం చేస్తాయంటే దేవుడి ఆజ్ఞ కదా అవి పాటిస్తాయి. కానీ శ్రమను నమ్ముకున్నటువంటి ఆ రైతు ఏం చేస్తాడంటే సాయంత్రం అయిపోతుంది, కాస్త కాస్త చీకటి పడుతుంది, ఆ సమయంలో ఆ చెత్త చెదారన్నంత ఒక దగ్గరేసి మంట పెట్టి ఆ మంట వెలుగులో దుంతా ఉంటాడు రైతు. అప్పుడు మీరు గమనించి ఉంటారు, సాధారణంగా ఆ మంట మండుతున్నటువంటి సమయంలో కొన్ని నిప్పురవ్వలు పైకి వెళ్ళి చల్లారుతూ ఉంటాయి. అవి ఆ విధంగా చల్లారుతూ ఉంటే మినుగురు పురుగులు పొరపాటు పడ్డాయి, కప్పలు పొరపాటు పడ్డాయి. ఇవి మినుగురు పురుగులు ఉన్నట్టుంది, మాకు ఆహారం వచ్చేస్తుందని కప్పలు అరవడం స్టార్ట్ చేశాయి. కప్పలు అరవడం స్టార్ట్ చేయగానే వాన కురవడం స్టార్ట్ చేసింది. చూడండి, శ్రమను నమ్ముకున్న వాడికి ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. కాబట్టి నా యొక్క నల్లగొండ జిల్లా యూత్ అంతా కూడా మన చరిత్ర ఏదైతే ఉందో పోరాటాల గడ్డ, డోంట్ క్విట్ ఇన్ మిడిల్, మధ్యలో వదిలేసేటువంటి ప్రసక్తి రావద్దు. డూ ఆర్ డై ఇది కాదు స్లోగన్, డూ బిఫోర్ యూ డై సంథింగ్, డూ బిఫోర్ యూ డై సంథింగ్. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారికి, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సైదులు పోలే. నా యొక్క ఫోన్ నెంబర్ 9491659030. థ్యాంక్ యూ సో మచ్. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के।